Hello, my dear viewers. Welcome to my channel. Dear students, మనం క్లాస్ 9th సోషల్ స్టడీస్ థర్డ్ లెసన్ హైడ్రోస్ఫియర్లో ఉన్నాం. అండ్ మనం ఈరోజు ఈ సెషన్లో సాలినిటీ ఆఫ్ ద ఓషన్ గురించి నేర్చుకోబోతున్నాం. సాలినిటీ అంటే ఏంటంటే మహాసముద్రాల యొక్క లవణీయత. లవణీయత అంటే ఏంటంటే మనకి సాల్ట్ కంటెంట్. లవణీయత తెలుగులో దీన్ని ఏమంటారంటే లవణీయత. అంటే లవణం అంటే ఏంటి? ఉప్పు. సో సాలినిటీ ఆఫ్ ద ఓషన్ అంటే ఏంటంటే మహాసముద్రాలలో ఉన్నటువంటి ఉప్పు గురించి మనం నేర్చుకోబోతున్నాం. సో వీఆర్ గోయింగ్ టు లెర్న్ అబౌట్ ద సాల్ట్ కంటెంట్ విచ్ డిజాల్వ్ ఇన్ ద సీ వాటర్. సాల్ట్, మనం ఉప్పు లేకుండా భోజనం చేయడం ఇట్స్ వెరీ డిఫికల్ట్, చాలా రేర్. మన తెలుగులో ఒక సామెత కూడా ఉంది, అన్నేసి చూడు నన్నేసి చూడు, అన్నేసి చూడు నన్నేసి చూడు అని ఉప్పు అంటుందంట. అంటే కర్రీలో ఏది వేసినా కూడా మనకి ఉప్పు లేకపోతే ఆ సాల్ట్ అది అసలు టేస్టే రాదు. మళ్ళీ సాల్ట్ వేస్తేనే మళ్ళీ మనకి ఏ టేస్ట్ అయితే కావాలో ఆ టేస్ట్ అయితే వస్తుంది. సో ఉప్పు లేకుండా అయితే మనం తినడం చాలా కష్టం. అట్లయితే ఉప్పు ఉంటేనే చాలా రుచిగా ఉంటుంది. మరి అసలు ఈ ఉప్పు ఎక్కడి నుంచి వస్తుంది? ఫ్రమ్ వేర్ విల్ గెట్ ది సాల్ట్. ఈ సాల్ట్ అనేటటువంటిది ఎక్కడి నుంచి వస్తుంది? ఉప్పు అనేటటువంటిది మనకి ఓషన్ నుంచి కానీ, అంటే సముద్రం నుంచి వస్తుంది. ఓషన్ నుంచి కానీ లేదా సీ నుంచి కానీ సముద్రం నుంచి ఈ ఉప్పు అనేటటువంటి వస్తుంది. ఓకే, సో సముద్రంలో ఎలా తయారవుతుంది ఉప్పు? అసలు సముద్రంలో నీళ్ళు ఎందుకు ఉప్పుగా ఉంటాయి? వై ద ఓషన్ వాటర్ ఆర్ సీ వాటర్ ఈజ్ సలైన్. ఎందుకు అసలు ఈ ఓషన్ వాటర్ అనేటటువంటిది సాల్ట్గా ఉంటుంది అనేటటువంటిది మనం తెలుసుకోగలగాలి. మన ఊర్లో ఉన్నటువంటి చెరువు కానీ, అదే ట్యాంక్ కానీ, రివర్ కానీ, స్ట్రీమ్ కానీ అంత ఉప్పుగా ఉండవు. బట్ ఓషన్ వాటర్ ఈజ్ వెరీ సాల్టీ. వై అనేది నేర్చుకోబోతున్నాం. అండ్ సాల్ట్ అనగానే మనకి ఇంకో గుర్తొచ్చేటటువంటిది ఇష్యూ ఏంటంటే సాల్ట్ సత్యాగ్రహ. సాల్ట్ సత్యాగ్రహ. సో డ్యూరింగ్ బ్రిటిష్ పీరియడ్ మహాత్మా గాంధీ he was led one movement which is called as salt satyagraha. దీన్నే మనం సివిల్ డిసొబీడియన్స్ మూమెంట్ అంటారు. సివిల్ డిసొబీడియన్స్ మూమెంట్ అని అంటారు, లేదా దీన్నే దండి మార్చ్ అంటారు. బ్రిటిష్ ఇంపోజ్డ్ ట్యాక్స్ ఆన్ సాల్ట్. బ్రిటిష్ వారు సాల్ట్ మీద ట్యాక్స్ వేసేసరికి మహాత్మా గాంధీ కోపం వచ్చి సాల్ట్ సత్యాగ్రహాన్ని చేశారు. సో ఒకసారి మనం పాయింట్లోకి అయితే వచ్చేద్దాం. అసలు ఈ సముద్రంలో ఉప్పు ఎలా ఉంటుంది? హౌ ఇట్ ఈస్ పాసిబుల్ డిజాల్వ్ సాల్ట్ ఇన్ సీ వాటర్. అసలు ఓషన్లో సాల్ట్ ఎక్కడి నుంచి వచ్చింది అనేటటువంటిది పెద్ద క్వశ్చన్. సముద్రంలో ఎందుకు ఉప్పు ఎక్కడి నుంచి వచ్చిందని చూద్దాం. వై ఓషన్ వాటర్ ఈస్ సాల్టీ. సముద్రపు నీరు ఎందుకు ఉప్పుగా ఉందో ఒకసారి తెలుసుకుందాం. దానికి రీజన్ ఏంటి అంటే ఓవర్ ద మిలియన్స్ ఆఫ్ ఇయర్ when the rain occurs due to the chemical weathering. అంటే దీన్ని ఎలా చేయొచ్చు? డ్యూ టు ద కెమికల్ వెదరింగ్. వాట్ ఈస్ కెమికల్ వెదరింగ్ అని నేర్చుకున్నాం. డ్యూ టు ద కెమికల్ వెదరింగ్ ఆఫ్ continents or chemical weathering of rocks which contain salt. అంటే ఏం జరుగుతుంది? ఫర్ ఎగ్జాంపుల్ దీస్ ఆర్ ద స్టోన్స్. ఇవన్నీ కూడా బండలు. సో ఈ బండల్లో ఏముందంట? NaCl ఉంది, అంటే సాల్ట్. NaCl ఉంది. NaCl అంటే ఏంటి? NaCl అంటే మన టేబుల్ సాల్ట్. NaCl అంటే సోడియం క్లోరైడ్. సో ఈ స్టోన్స్ లో ఏముంది? NaCl ఉంది. వెనెవర్ ద రెయిన్ అక్కర్స్, ఎప్పుడైతే వర్షం కొడుతుందో ఈ వర్షానికి ఈ రాళ్ళు అన్ని కూడా కరిగిపోతుంది. సో దాన్ని మనం ఏమంటాం? కెమికల్ వెదరింగ్. రిమూవింగ్ ఆఫ్ ద టాప్ లేయర్, కెమికల్ వెదరింగ్ ఆఫ్ రాక్స్ విచ్ కంటైన్ సాల్ట్. సో ఇక్కడ కరిగినటువంటి ఈ రాళ్ళన్నీ కూడా వాగుల్లో, వంకల్లో చివరికి ఎక్కడికి వస్తుంది? రివర్స్ తర్వాత ఎక్కడికి వస్తుంది? సీలోకి వస్తుంది. సీ లేదా ఓషన్లోకి వచ్చేస్తుంది. సో అలా వర్షానికి కరిగిపోయినటువంటి రాళ్ళు కూడా దాంట్లో ఉన్నటువంటి సాల్ట్ స్ట్రీమ్స్ ద్వారా, సెలయర్ల ద్వారా, రివర్ ద్వారా సీకి వచ్చేస్తుంది. అండ్ ఇంకో పాసిబుల్ వే అంటే వాల్కనోస్. మనందరికీ తెలుసు, మనకి వాల్కానిక్ ఎరప్షన్ జరిగినప్పుడు సముద్రం లోపల కూడా వాల్కనోస్ ఉంటాయి.
సముద్రం లోపల కూడా వాల్కనోస్ ఉంటాయి. వెన్ ద వాల్కనో ఎరప్ట్స్, సో అగ్నిపర్వతం బద్దలైనప్పుడు ఈ అగ్నిపర్వతంలో వచ్చేటటువంటి గ్యాసు, యాష్, లవణాలు, ఈ మెటీరియల్ అంతా కూడా ఈ సీ వాటర్లో కలిసిపోతాయి. సో దానివల్ల సీ వాటర్లో సాల్ట్ పెరుగుతుంది. అంతేకాకుండా మనకి సముద్రం లోపల చిన్న చిన్న హోల్స్ ఉంటాయి. హోల్స్ అంటే చిన్న చిన్నవి కావు, పెద్దవే. వీటిని మనం ఏమంటామంటే హైడ్రోథర్మల్ వెంట్స్. హైడ్రోథర్మల్ వెంట్స్ హైడ్రోథర్మల్ వెంట్స్ అంటే భూమి లోపల చిన్న చిన్న గ్యాప్స్ ఉంటాయి. ఈ గ్యాప్స్లో నుంచి కూడా మనకి ఉష్ణము బయటకు వస్తుంది, వేడి బయటకు వస్తుంది. దీన్ని తెలుగులో ఏమంటారంటే మనకి జల ఉష్ణదారులు అంటారు. జల ఉష్ణదారులు జల ఉష్ణదారులు జల ఉష్ణదారులు అంటే సముద్రం యొక్క అడుగు భాగంలో చిన్న చిన్న హోల్స్ నుంచి గ్యాసెస్ కానీ లేదా హీట్ కానీ బయటకు వచ్చినప్పుడు ఈ వాటర్ కూడా సాల్ట్గా అయిపోతుంది. అగ్నిపర్వతాలు బద్దలైనప్పుడు కూడా ఇందులో నుంచి మనకి సాల్ట్ బయటకు వచ్చేస్తుంది. అంటే సాల్ట్ ఎలా తయారైంది? 3 రీజన్స్. వన్ ఈస్ కెమికల్ వెదరింగ్, సెకండ్ వన్ ఈస్ వోల్కానిక్ ఎరప్షన్స్, అండ్ థర్డ్ వన్ ఈస్ హైడ్రోథర్మల్ వెంట్స్. సో ఇందువల్ల సాల్ట్ పర్సంటేజ్ ఉంటుంది ఓషన్ వాటర్లో. ఓషన్ వాటర్ సాల్ట్గా ఎందుకు ఉంటుందంటే ఓషన్ వాటర్ ఈజ్ సాల్టీ. ఇక్కడ చూడ వై ఓషన్ వాటర్ ఈజ్ సాల్టీ. ఓషన్ వాటర్ ఈజ్ సాల్టీ బికాస్ ఆఫ్ 3 రీజన్స్. వన్ ఈజ్ కెమికల్ వెదరింగ్. బండలు సోడియం క్లోరైడ్ ఉన్నటువంటి రాళ్ళు వర్షానికి కరిగిపోయి అవి వాగులు, వంకలు, నదుల ద్వారా సముద్రానికి చేరిపోతాయి. తర్వాత వోల్కానిక్ ఎరప్షన్, అగ్నిపర్వతాలు బద్దలైనప్పుడు అగ్నిపర్వతంలో ఉండేటటువంటి మినరల్స్ ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా సముద్రపు నీటిలో కలిసిపోతాయి. హైడ్రోథర్మల్ వెంట్స్, సముద్రం అడుగు భాగాన అక్కడక్కడ హైడ్రోథర్మల్ వెంట్స్ ఉంటాయి. వాటిని జల ఉష్ణదారులు అంటారు. ఈ జల ఉష్ణదారుల ద్వారా గ్యాస్ కానీ, మెటీరియల్ కానీ, హీట్ కానీ వచ్చినప్పుడు దీంట్లో ఉప్పు కలిసిపోవడం ద్వారా సముద్రపు నీరు ఉప్పుగా ఉంటుంది. ఓకే, సో ఇది ఓవర్ ద మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ జరుగుతుంది. ఇది ఈ ప్రాసెస్, దిస్ ప్రాసెస్ ఈజ్ హ్యాపెనింగ్ ఓవర్ ద మిలియన్స్ ఆఫ్ ఇయర్. ఎప్పుడైతే సముద్రాలు ఉన్నాయో అప్పటి నుంచి జరుగుతుంది. అంటే యూ ఇమాజిన్ మిలియన్ ఇయర్స్ దిస్ ప్రాసెస్ హ్యాస్ బీన్ గోయింగ్ ఆన్. సో దట్స్ వాట్ మోస్ట్ ఆఫ్ ద sea water or ocean water is salty. And one more important thing is that due to the evaporation, ఇది కామన్ ఎక్కడైనా జరిగేది. evaporation ఏం జరుగుతుంది? when the ocean water evaporate and the salt is left behind. when the water evaporate from the surface of the ocean, ఇది సర్ఫేస్, ఇది ఓషన్ వాటర్, ఇది సర్ఫేస్ ఆఫ్ ద ఓషన్. వెన్ ఎవర్ ద వాటర్ ఎవాపరేట్ అంటే నీరు ఆవిరి అవుతున్నప్పుడు, సముద్రం పైన నీరు ఆవిరైపోతున్నప్పుడు అక్కడ సముద్రంలోనే ఈ ఉప్పు పర్సంటేజ్ ఉంటుంది, దాని లోపలే ఉంటుంది. అంటే మహాసముద్రాలలో సోడియం క్లోరైడ్ అనేటటువంటిది ఎలా ఉంటుందంటే మనకి నీరు ఆవిరి అయినప్పుడు ఉప్పు ఈ నీటిలోనే ఉండిపోతుంది. నీరు ఆవిరైపోయినప్పుడు ఈ ఉప్పు దీంట్లోనే కలిసిపోతుంది. ఇప్పుడు ఈ వాటర్ ఆవిరైతుంది. సో ఈ వాటర్లో ఉన్నటువంటి ఉప్పు ఏమైపోతుంది? ఈ లోపలికి వెళ్ళిపోతుంది. సో అందువల్ల డ్యూ టు ద ఇవాపరేషన్. సో ఫోర్త్ వన్ ఈస్ డ్యూ టు ద ఇవాపరేషన్ మోస్ట్ ఆఫ్ ద ఓషన్ వాటర్ ఇస్ సాల్టీ అని చెప్పవచ్చు. సో ఒకసారి మనము అసలు లవణీయత అంటే ఏంటో చూద్దాం. లవణీయత ఇంతకుముందు చెప్తున్నాను కదా, లవణీయత, మహాసముద్రాల లవణీయత. దీన్ని ఇంగ్లీష్లో ఏమంటారంటే సాలినిటీ అంటారు. సాలినిటీ. అసలు సాలినిటీ అంటే ఇప్పుడు చెప్పుకున్నాం కదా, మనం ఏమని చెప్పుకున్నాము? సముద్రపు నీరు ఉప్పుగా ఉంటుందని చెప్పుకున్నాం. ఓషన్ వాటర్ ఈజ్ సాల్టీ అని చెప్పుకున్నాం. సో ఇది సాలినిటీ అంటే ఏంటంటే ద టోటల్ కంటెంట్ ఆఫ్ డిజాల్వ్డ్ సాల్ట్, ద టోటల్ కంటెంట్ ఆఫ్ dissolved salts in sea water. అంటే సముద్రపు నీటిలో కరిగిన ఉప్పు. సో తెలుగులో ఏమంటారు? సముద్రపు నీటిలో కరిగినటువంటి ఉప్పు ఎంత ఉందో తెలియచేయడమే ఈ యొక్క లవణీయత. సో ఇది ఎలా తీసుకుంటారంటే సాల్ట్, ది సాలినిటీ లవణీయత ఇది గ్రామ్స్ లో చూపిస్తారు. గ్రామ్స్. ఇట్ ఈస్ calculated in the amount of grams out of 1000. ఓకే, సో ఇది యూజువల్లీ దీన్ని ఎలా చూపిస్తారంటే పార్ట్స్ పర్ 1000 గా చూపిస్తారు. ఇట్ ఈస్ యూజువల్లీ షోన్ ఇన్ parts per thousand. It is calculated as
the amount of salt dissolved in 1000 grams of sea water. For example గా ఇక్కడ సార్ మీరు వాటర్ అంటే లీటర్లో తీసుకుంటారు కదా సార్, గ్రామ్లో తీసుకోవడం ఏంటి అంటే ఈ సాలినిటీలో గ్రామ్గానే తీసుకుంటారు. ఓకే, సో 1000 grams ఆఫ్ సీ వాటర్కి 1000 grams ఆఫ్ సీ వాటర్లో 1000 grams ఆఫ్ సీ వాటర్లో ఎంత పర్సెంట్ ఉంది అనేది, ఎంత పర్సెంట్ సాల్ట్ ఉంది అనేది మనకి పార్ట్స్ పర్ 1000 చూపిస్తుంది అనమాట. parts per thousand it usually expressed in parts per thousand, so it is showing in grams. Out of 1000 grams of seawater, of the seawater, how much parts salt is there in the seawater is called as salinity. So 35 parts per thousand is the average salinity of the ocean. So average salinity of the ocean is 35 parts per thousand. It's showing in like this. ఈ విధంగా చూపిస్తారు 35 parts per thousand. అంటే దీన్ని ఎలా చేయొచ్చు, 35 grams in 1 kg sea water. సో 1 kg sea waterలో 1 kg ఉప్పు నీటిలో ఎంత గ్రాముల ఉప్పు ఉంది, 35 grams ఉప్పు ఉంది. ఓకే, సో 1 kg సీ వాటర్లో 1 kg సముద్రపు నీటిలో 35 grams ఉప్పు ఉంది అని చెప్పి చూపిస్తారు. సో దిస్ ఈస్ కాల్డ్ యాజ్ క్యాలిక్యులేషన్ మెథడ్ పార్ట్స్ పర్ 1000, 35 parts per 1000 గా దీన్ని చూపిస్తారు. ఓకే, సో సముద్రపు నీటిలో ఏముంటుంది, సముద్రపు నీటిలో ఉండేది NaCl. సో దీన్నే మనం ఏమంటామంటే సోడియం క్లోరైడ్. వెరీ వెరీ ఇంపార్టెంట్, సోడియం క్లోరైడ్ చాలా ఇంపార్టెంట్, సోడియం క్లోరైడ్. సో సోడియం క్లోరైడ్ సార్, ఓన్లీ సోడియం క్లోరైడ్ ఉంటుందా సముద్రపు నీటిలో? సముద్రపు నీటిలో సోడియం క్లోరైడే కాదు, సోడియం క్లోరైడ్ ఉంటుంది. దేర్ ఆర్ సో మెనీ మినరల్స్ ఆర్ దేర్. ఫర్ ఎగ్జాంపుల్ MgCl2 మెగ్నీషియం క్లోరైడ్. ఓకే, MgSO4 ఉంటుంది, MgSO4 దీన్ని మనం మెగ్నీషియం సల్ఫేట్ అంటాం. CaCS4 దీని కాల్షియం సల్ఫేట్ ఉంటుంది. తర్వాత పొటాషియం సల్ఫేట్ ఉంటుంది. తర్వాత మెగ్నీషియం బ్రోమైన్ కూడా ఉంటుంది. మెగ్నీషియం బ్రోమైన్ అంటే సోడియం క్లోరైడ్ పర్సెంటేజ్ ఇన్ ద సీ వాటర్ ఈస్ 77.8%. ఐ రిపీట్, 77.8% సోడియం క్లోరైడ్ ఉంటే దీస్ ఆర్ లెస్. ఇది చాలా తక్కువ ఉంటుంది. లీస్ట్ ఎంత ఏముంటుందంటే మెగ్నీషియం బ్రోమైన్. ఇవి మన బుక్లో లేదు, ఇవి ఎన్సీఆర్టీ బుక్లో ఉన్నాయి. సో అంటే చాలామంది అనుకుంటారు సార్ సముద్రపు నీటిలో ఓన్లీ సోడియం క్లోరైడ్ ఉంటుందా, ఓన్లీ NaCl ఉంటుందా? కాదు, మెగ్నీషియం క్లోరైడ్, మెగ్నీషియం సల్ఫేట్, కాల్షియం సల్ఫేట్, పొటాషియం సల్ఫేట్, ఓకే, ఇవి కూడా ఉంటాయి. అండ్ మెగ్నీషియం బ్రోమైన్ కూడా ఉంటాయి. దెర్ ఆర్ సో మెనీ మినరల్స్ ఆర్ అవైలబుల్, సో మెనీ మినరల్స్ డిజాల్వ్డ్ ఇన్ ద వాటర్. అంటే సముద్రపు నీటిలో చాలా పెద్ద మొత్తంలో ఖనిజాలు ఉంటాయి, ఆ ఖనిజాలు ఇవే. ఓకే, ఒకసారి సముద్రపు నీటిలో సాలినిటీ ఎంత ఉంటుంది, ఏ వాటర్లో ఎంత ఉంటుంది అనేది మన బుక్లో ఇచ్చారు, ఒకసారి చూద్దాం. అంటే ఏ నీళ్ళలో ఎంత పర్సంటేజ్ సాల్ట్ ఉంటుంది. సాల్ట్, ఉప్పు నీళ్ళు మనం తాగలుగుతామా? ఇంపాసిబుల్, మన వల్ల కాదు ఉప్పు నీళ్ళు తాగడం అనేది. ఒకసారి ఉప్పు పర్సంటేజ్ ఎంత ఉంది ఏంటో చూద్దాం. ఫ్రెష్ వాటర్ అంటే మనకి స్వచ్ఛమైన నీరు. ఫ్రెష్ వాటర్లో ఎంత పర్సెంట్ ఉంటుంది అంటే పాండ్, లేక్, రివర్స్, స్ట్రీమ్స్, వాగులు, వంకలు, చెరువులలో 0 నుంచి 5 PPT. PPT అంటే ఏంటి? పార్ట్స్ పర్ థౌజండ్ అంటే ఇంత పర్సెంట్. ఇది తాగడానికి ఈజీ అంటే, ఎందుకంటే మనం ఉప్పు ఎక్కువ ఉంటే తాగలేము వాటర్ని కదా, సముద్రం అంతా పెద్ద సముద్రం ఉన్నా కూడా తాగడానికి పనికిరాదు. మరి బ్రాకిష్ వాటర్ అంటే ఏంటంటే దీన్ని మనము ఉప్పు నీరు అనొచ్చు. బ్రాకిష్ వాటర్ అంటే ఏంటి? ఉప్పు నీరు. బ్రాకిష్ వాటర్ అంటే ఏంటంటే ఉప్పు నీరు. అంటే ఇది కొంచెం 0.5 ఉంది కాబట్టి తాగడానికి వీలుంది, కాబట్టి స్వచ్ఛమైనది. ఇక్కడ 5 నుంచి 30 PPT ఉంది, 5 to 30 PPT. ఎస్యూరీస్, మ్యాంగ్రూవ్స్, స్వామ్స్ అంటే ఇవి నది ముఖద్వారాలు. నది ముఖద్వారం అంటే నది సముద్రాన్ని కలిసే చోటు. మ్యాంగ్రూవ్స్ మడ అడవులు, స్వామ్స్ చిత్తడి భూములు, చిత్తడి నీళ్ళ దగ్గర ఉప్పు నీరు ఉంటుంది. ఇక్కడ మనం తాగడానికి పనికిరాదు ఇది కూడా. తర్వాత సెలైన్ వాటర్ అంటే ఏంటంటే అధికంగా ఉప్పు ఉన్న నీరు, అధిక ఉప్పు కలిగినటువంటి, ఇది నార్మల్. ఇది అధిక లవణీయత లేదా ఉప్పు కలిగిన నీరు, అధిక ఉప్పు లేదా లవణీయత కలిగినటువంటిది. మరి ఇది సముద్రపు నీరు సాల్ట్ లేక్స్ 30 to 50 PPT ఉంటుంది. చాలా ఇంపార్టెంట్. 30 to 50
పార్ట్స్ పర్ థౌజండ్గా ఉంటుంది. మరి మనం తాగే నీరు ఎంత? మనం డ్రింకింగ్ వాటర్ ఏదైతే తాగుతున్నామో 1 పీపీటీ ఉంటుంది, 1 పార్ట్స్ పర్ థౌజండ్, అంటే ఓన్లీ 1 గ్రామ్ మాత్రమే ఉంటుంది. అంటే 1 కేజీ సాల్ట్ వాటర్లో, 1 కేజీ సీ వాటర్లో 1 గ్రామ్ ఉప్పు ఉంటే మనం తాగొచ్చు. మరి అగ్రికల్చర్కి ఉపయోగించేటటువంటిది, వ్యవసాయానికి ఉపయోగించేటటువంటి దాంట్లో ఎంత పర్సెంట్ ఉంటుంది? 3 పార్ట్స్ పర్ థౌజండ్. మరి బాల్టిక్ సీ ఉంటుంది ఒకటి, బాల్టిక్ సీ. ఈ బాల్టిక్ సీలో మనకి 8 పార్ట్స్ పర్ థౌజండ్ ఉంది. బ్లాక్ సీ ఉంటుంది, 15 పీపీటీ ఉంది, 15 పార్ట్స్ పర్ థౌజండ్ ఉంది. యావరేజ్గా ఎంతమంది చెప్పుకున్నాం, యావరేజ్గా ప్రతి సముద్రంలో ఎంత ఉంటుందంట? 35 పార్ట్స్ పర్ థౌజండ్, 35 పార్ట్స్ పర్ థౌజండ్గా ఉంటుంది. మరి ఇక్కడ చూస్తే రెడ్ సీలో 40, మై గాడ్, హైయెస్ట్ 40% రెడ్ సీ. తర్వాత మెడిటేరియన్ సీ ఉంది, ఇంకోటి మెడిటేరియన్ సీ 35. అంటే రెడ్ సీలో, మెడిటేరియన్ సీలో ఎక్కువగా, మెడిటేరియన్ సీలో మామూలుగా ఉన్నప్పటికీ కూడా రెడ్ సీలో మాత్రం 40% 40 పార్ట్స్ పర్ థౌజండ్గా ఉంది. 40 పార్ట్స్ పర్ థౌజండ్ అంటే దీనికంటే ఎక్కువ ఉన్నటువంటివి కూడా ఉన్నాయి, దీనికంటే చాలా ఎక్కువగా ఉన్నాయి. సో మనం ఈ విధంగా బేస్డ్ ఆన్ ద పార్ట్స్ పర్ థౌజండ్ వి కేటగిరైజ్డ్ ద వాటర్. అంటే మనం ఈ వాటర్ని ఎలా కేటగిరైజ్ చేసాము? ఉప్పు శాతం బట్టి. ఉప్పు ఎక్కువగా ఉన్నది పనికిరాంది, ఉప్పు తక్కువగా ఉన్నది మనకి పనికొచ్చేది. సో దీనిలో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది 35 parts per thousand, sodium chloride, NaCl also called as table salt. టేబుల్ సాల్ట్ అంటాం, టేబుల్ సాల్ట్. మహాత్మా గాంధీ దండి సత్యాగ్రహ చేశాడు. లవణీయత అంటే ఏంటంటే సముద్రపు నీటిలో కరిగినటువంటి ఉప్పు శాతం, సముద్రపు నీటిలో కరిగినటువంటి ఉప్పు శాతం. ఓకే, సో ఇది కెమికల్ వెదరింగ్ ద్వారా, వాల్కనస్ ద్వారా, హైడ్రోథర్మల్ వెంట్స్ ద్వారా, ఎవాపరేషన్ ద్వారా జరుగుతుంది. మరి రివర్ వాటర్, అసలు మరి రివర్ వాటర్, నది ఉంటుంది కదా రివర్ వాటర్. మరి రివర్ వాటర్లో ఉప్పు పర్సంటేజ్ ఎంత అంటే 2 parts per thousand, 2 parts per thousand ఉంటుంది, 2 పీపీటీ ఉంటుంది. అంటే మన గోదావరి, కృష్ణ రివర్స్లో ఎంత ఉంటుంది, నదులలో ఎంత ఉంటుందంటే 2%గా చెప్పుకోవచ్చు. ఓకే, సో ఒకసారి ఇక్కడ బాల్టిక్ సీ, మెడిటేరియన్ సీ, రెడ్ సీలో ఉండడానికి కారణం ఏంటంటే ఇగో రెడ్ సీ, దిస్ ఇస్ రెడ్ సీ, ఎర్రగా ఉంది కదా ఈ రెండు రెడ్ సీ. సో రెడ్ సీ, ఇక్కడ ఇంకోటి ఉంటుంది డెడ్ సీ ఉంటుంది, ఇక్కడ డెడ్ సీ, ఇది మెడిటేరియన్ సీ, దీన్ని మెడిటేరియన్ సీ అంటారు. ఈ రెడ్ సీలో ఇక్కడ లెస్ ఉంటుంది చాలా, ఇక్కడ లవణీయత శాతం తక్కువ ఉంటుంది, ఇక్కడ ఎక్కువ ఉంటుంది. బికాస్ ఇట్ ఈస్ ఎంక్లోజ్డ్ బై ద ల్యాండ్. ఇక్కడ చాలా హాట్గా ఉంటుంది, అండ్ ఇక్కడ ఎంక్లోజ్డ్ బై దీస్ బోత్ ఆర్ ఎంక్లోజ్డ్ బై ద ల్యాండ్. ఇట్ వాజ్ కవర్డ్ బై ద ల్యాండ్. ఈ రెండింటి మధ్య ల్యాండ్ ఉంది. అండ్ ఇక్కడ ఎక్కువ రివర్స్ ఏం కూడా మెర్జ్ కావట్లేదు దీంట్లో, నాట్ మోర్. ఎక్కువ ఫర్ ఎగ్జాంపుల్ దీంట్లో రివర్స్ ఎక్కువ ఫ్లో అయింది అనుకోండి, ఇక్కడ వాటర్ తగ్గుతుంది, ఇక్కడ సాల్ట్ పర్సంటేజ్ తగ్గుతుంది. ఓకే, ఒకసారి లెట్ us డిస్కస్ ద ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ ద సాలినిటీ ఆఫ్ ద సర్ఫేస్ ఆఫ్ ద ఓషన్. మరి ఓషన్లో ఒక చోట ఎక్కువ సాల్ట్ ఉంటుంది, ఇంకో చోట తక్కువ సాల్ట్ ఎలా ఉంటుందో కూడా మీకు నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. ఓకే, సో సాలినిటీ ఒక్కొక్క చోట ఒక్కో విధంగా ఉంది సాలినిటీ, అంటే లవణీయత. సో లవణీయత ఎక్కడ ఎక్కువ ఉంది, ఎక్కడ తక్కువ ఉంది చూద్దాం. ఇంక్రీజ్ కొన్ని చోట్ల సాల్ట్ పర్సంటేజ్ ఎక్కువ ఉంటుంది, కొన్ని చోట్ల డిక్రీజ్గా ఉంటుంది. అంటే కొన్ని చోట్ల ఉప్పు శాతం సముద్రాల్లో ఎక్కువ ఉంది, కొన్ని చోట్ల ఉప్పు శాతం సముద్రాల్లో తక్కువ ఉంది. దెర్ ఈస్ a completely different scenario is there. Somewhere in the ocean, somewhere in the sea, there is a less percentage of salt is there, somewhere very high percent of salt is there. ఎందుకు ఉంటుందంటే సాల్ట్ పర్సెంట్? బికాస్ ఆఫ్ ద ఇవాపరేషన్. అంటే నీరు ఎక్కువగా ఆవిరైపోయింది అనుకోండి, అక్కడ సాల్ట్ ఇక్కడే ఉండిపోతుంది లోపల. సో అది ఉప్పు శాతం ఎక్కువ ఉండడానికి రీజన్. సో దట్ ఈస్ ఎవాపరేషన్, వన్ ఆఫ్ ద రీజన్. అండ్ సెకండ్ వన్ ఈజ్ హై టెంపరేచర్. ఎక్కువ హై టెంపరేచర్ ఉందనుకోండి, ఎక్కువ ఉష్ణోగ్రత ఉందనుకోండి, అక్కడ కూడా ఉప్పు పర్సంటేజ్ ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు చూడండి, మీరు ఎండలో తిరిగితే మీ బాడీకి అంతా కూడా సాల్టీ అయిపోతుంది. అండ్ థర్డ్ వన్ ఈజ్ సైజ్ అండ్ లొకేషన్ కూడా ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్, సముద్రం చిన్నగా ఉందనుకోండి, సాల్ట్ పర్సంటేజ్ ఎక్కువ ఉంటుంది. సముద్రం పెద్దగా ఉందనుకోండి, సాల్ట్ పర్సంటేజ్ తక్కువ ఉంటుంది. ఇఫ్ ద సీ సైజ్ ఈజ్ స్మాలర్, ఇట్ ఈస్ హై సాల్ట్ కంటెంట్ ఉంటుంది. సీ పెద్దగా ఉందనుకోండి, కొంచెం పెద్దగా ఉందనుకోండి, సాల్ట్ తక్కువగా ఉంటుంది. ఓకే, ఇది ఒక రీజన్. తర్వాత ట్రాపికల్ రీజన్ ఎక్కువ, ఇది అవసరం లేదనుకోండి. నెక్స్ట్ ఉప్పు తక్కువగా,
సాలినిటీ లేదా లవణీయత తక్కువ ఎక్కడెక్కడ ఉంటుంది? ఎక్కువగా వర్షం కొట్టే చోట. ప్రిసిపిటేషన్. సో ప్రిసిపిటేషన్ ఎక్కువ జరిగింది అనుకోండి. ప్రిసిపిటేషన్ అంటే ఏంటి? ప్రిసిపిటేషన్ అంటే ఏంటంటే అవపాతం. అంటే ఎక్కువగా వర్షం పడ్డటువంటి ప్లేస్ ఉంది, అక్కడ ఉప్పు పర్సెంట్ తక్కువ ఉంటుంది, ఎక్కువ ఉంటుందా? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇక్కడ వర్షం పడుతుంది, ఈ ప్లేస్లో వర్షం పడుతుంది. ఇక్కడ వర్షం పడితే వర్షం నీళ్ళు ఎలా ఉంటాయి? తీయగా ఉంటాయి, స్వచ్ఛమైన నీరు. సో కాబట్టి ఇక్కడ సాల్ట్ పర్సెంట్ ఏమవుతుంది? తగ్గుతుంది. ఓకే, వెన్ ఇట్ ఈస్ రెయిన్ ద సాల్ట్ వాటర్ విల్ డిక్రీజ్. ఓకే, అండ్ సెకండ్ one is transferring water or fresh water flow. Second one is fresh water flow. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇది ఉందనుకుందాం, దీంట్లో నదులన్నీ వచ్చి కలుస్తున్నాయి, రివర్స్, ఒక 4-5 రివర్స్ కలుస్తున్నాయి. సో 4-5 రివర్స్ ఆర్ మెర్జింగ్ ఇన్ దిస్ ఓషన్, ఇన్ దిస్ సీ, దెన్ ద సాల్ట్ పర్సెంటేజ్ విల్ లెస్. సో ఈ సముద్రంలో 4-5 నదులు కలుస్తున్నాయి, సో కాబట్టి ఇక్కడ సాల్ట్ పర్సెంటేజ్ తగ్గుతుంది, సాల్ట్ పర్సెంటేజ్ విల్ బి లెస్. అండ్ థర్డ్ వన్ ఈస్ గ్లేషియర్. అంటే ఏంటి? హిమానీ నదాలు. గ్లేషియర్ అంటే ఏంటి? హిమానీ నదాలు అంటే మంచు కరిగి, మంచు ఇప్పుడు మంచు కరుగుతుంది, మంచు కరుక్కుంటూ వెళ్ళి దీనిలో కలుస్తుంది. మంచు కరిగిన తర్వాత మంచు నీరు అంటే వెరీ ప్యూర్ వాటర్, ఫ్రెష్ వాటర్. సో సముద్రంలో ఫ్రెష్ వాటర్ ఎక్కువ కలిస్తే సముద్రంలో ఉన్నటువంటి సాల్ట్ పర్సెంటేజ్ తగ్గుతుంది. ఓకే, గ్లేషియర్. అండ్ ఫోర్త్ వన్ ఈస్ విండ్స్ ఎఫెక్ట్స్. ఒకవేళ విండ్స్ ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సాల్ట్ పర్సెంటేజ్ ఎక్కువ ఉంది, సో ఇక్కడ సాల్ట్ పర్సెంట్ తక్కువ ఉంది. ఈ విండ్ ఇలా వస్తున్నప్పుడు ఏమవుతుంది? వెన్ ద విండ్ కమ్ ఫ్రమ్ దిస్ సైడ్ దే క్యారీ దిస్ వాటర్ దిస్ సైడ్. ఇక్కడ సాల్ట్ పర్సెంట్ ఎక్కువ ఉంది, ఇక్కడ సాల్ట్ తక్కువ ఉంది. సో తక్కువ ఉన్న దగ్గరికి వెళ్ళి వాటర్ వచ్చి ఇక్కడ కలిసాయి అనుకోండి, ఇక్కడ సాల్ట్ పర్సెంట్ ఏమవుతుంది? ఆటోమేటిక్గా తగ్గుతుంది. సో దీస్ ఆర్ ద రీజన్స్. ఒక ఎగ్జాంపుల్ చెప్తా దీనికి. మన ఇండియా ఉందనుకోండి, సో ఇండియాలో దీన్ని ఏమంటారు? బే ఆఫ్ బెంగాల్. సో ఇట్ ఈస్ బే ఆఫ్ బెంగాల్. అండ్ ఇదేంటిది? అరేబియన్ సీ. సో బే ఆఫ్ బెంగాల్లో సాల్ట్ పర్సెంటేజ్ తక్కువ ఉంటుంది, ఎందుకంటే మహానది, గంగా, బ్రహ్మపుత్ర, గోదావరి, కృష్ణ, కావేరి, పెన్నా, ఇన్ని నదులు కలుస్తున్నాయి కాబట్టి ద సాల్ట్ పర్సెంటేజ్ ఇస్ లెస్ సాల్ట్ ఉంటుంది. అరేబియన్ సీలో ఎక్కడ ఎక్కువగా అరేబియన్ సీలో రివర్స్ కలవట్లేదు, ఓన్లీ నర్మదా తాపి కలుస్తున్నాయి కాబట్టి ఇక్కడ సాల్ట్ ఎక్కువగా ఉంటుంది. ఓకే, సో ఇది ఇంతకుముందు చెప్పుకున్నాం, ఇది గూగుల్ మ్యాప్ ద్వారా తీసుకున్నాం. రెడ్ సీ. సో రెడ్ సీలో ఎక్కువగా మనకి రెడ్ సీలో 40% ఉంటుంది, 40 PPT ఉంది కదా, ఎందుకంటే ఇక్కడ చాలా హాట్గా ఉంటుంది. అండ్ ఇదంతా డెజర్ట్ అండ్ దిస్ ఈజ్ ఎంక్లోజ్డ్ బై ల్యాండ్. ఇది ల్యాండ్తో మొత్తం కవర్ చేయబడింది, ఇటు ల్యాండ్ ఉంది. అండ్ రివర్స్ దీనిలో కలవట్లేదు. నో రివర్స్ ఆర్ డ్రైనింగ్ ఇన్ టు రెడ్ సీ. రివర్స్ ఏం రెడ్ సీలో కలవట్లేదు, ఎర్ర సముద్రంలో కలవట్లేదు. ఎర్ర సముద్రంలో రివర్స్ ఏం కలవట్లేవు కాబట్టి ఇక్కడ ఎక్కువ ఉంది. అదే ఇక్కడ డెడ్ సీ ఉంటుంది, ఇది డెడ్ సీ. ఇజ్రాయిల్ దగ్గర ఉంటుంది డెడ్ సీ. ఇది ఇక్కడ హైయెస్ట్ ఉంది, ఎందుకంటే చూడండి ల్యాండ్ మధ్యలో ఉంది, ఇది ఇటు ల్యాండ్ అటు ల్యాండ్ అన్ని ల్యాండ్ మధ్యలో ఉంది కాబట్టి దీన్ని డెడ్ సీ. ఇక్కడ చూడండి గూగుల్లో చూశాను, డెడ్ సీ. ఇక్కడ మనం చనిపోదాం అనుకున్నా కూడా చనిపోలేం, ఎందుకంటే ఉప్పు పర్సెంటేజ్ ఎక్కువ ఉంటే మనం పైనే తేలుతూ ఉంటాం. డెడ్ సీ, దీన్ని మృత సముద్రం అంటారు తెలుగులో. మృత సముద్రంలో చాలా ఎక్కువగా ఉంటుంది సాల్ట్ పర్సెంటేజ్. మరి ఇక్కడ మనం ఆత్మహత్య చేసుకుందాం అనుకున్నా కూడా చేసుకోలేం. ఇది ఇజ్రాయెల్ దగ్గర, జోర్డాన్ ఇజ్రాయెల్ దగ్గర ఉంటుంది డెడ్ సీ. ఇది రెడ్ సీ, ఇజ్రాయెల్ దగ్గర ఇక్కడ ఉంటుంది. అండ్ ఇది మెడిటరేనియన్ సీ. ఇది బాల్టిక్ సీలో తక్కువ ఉంటుంది, ఎందుకంటే అట్లాంటిక్ ఓషన్ వాటర్ విల్ బికమ్ దిస్ సైడ్. అట్లాంటిక్ ఓషన్ వాటర్ వస్తుంది కాబట్టి, అది పెద్ద సముద్రం కాబట్టి, పెద్ద ఓషన్ కాబట్టి అక్కడ నుంచి ఇక్కడికి మనకి వాటర్ ట్రాన్స్పోర్ట్ అవుతుంది కాబట్టి ఇక్కడ ఈ బాల్టిక్ సీలో చాలా తక్కువగా ఉంటుంది. మన బుక్లో ఇచ్చారు, గివ్ రీజన్స్ ఫర్ ద లో సాల్టినిటీ బాల్టిక్ సీలో ఎలా ఉంటుందంటే ఇక్కడ నుంచి అటు ఇటు వాటర్ పోతూ ఉంటాయి, ఇటు అటు వాటర్ పోతూ ఉంటాయి కాబట్టి ఇక్కడ చాలా తక్కువగా సాల్ట్ ఉంటుంది. బట్ ఇక్కడ వాటర్ మాత్రం స్టేబుల్గా ఉంటాయి ఎక్కువగా. సో రెడ్ సీలో ఎక్కువగా సాలినిటీ ఉంటుంది, డెడ్ సీలో ఇంకా చాలా ఎక్కువగా సాలినిటీ ఉంటుంది. ఓకే, సో ఒకసారి మనం ఇక్కడ చూడండి రెడ్ సీ, ఇది ఇక్కడ ఈ ప్లేస్లో చూడండి రెడ్ సీ వాజ్ ఎంక్లోజ్డ్ బై ద ల్యాండ్. కంప్లీట్ రెడ్ సీ ల్యాండ్తో ఎంక్లోజ్ అయ్యింది. ఇగో ఇది బాల్టిక్ సీ. ఈ బాల్టిక్ సీ
ఈ బాల్టిక్ సీ కాబట్టి ఈ నీళ్ళు ఇటు వస్తూ ఉన్నాయి. ఈ ఓషన్ వాటర్ కాబట్టి అటు నుంచి ఇటు నుంచి అటు వాటర్ పోతున్నాయి కాబట్టి సాల్ట్ తక్కువ ఉంటుంది, లెస్ సాల్ట్. బట్ ఇక్కడ సాల్ట్ ఎక్కువ ఉంటుంది. ఈ ప్లేస్లో ఉన్నది ఏంటిది? డెడ్ సీ, దీన్ని మృత సముద్రం అంటాం. ఓకే, సో ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ క్వశ్చన్ ఉంది. వాట్ ఈజ్ ఐసోహలైన్? ఒకసారి చూద్దాం. వాట్ ఈజ్ ఐసోహలైన్? ఫర్ ఎగ్జాంపుల్గా ఇది మనకి ఓషన్, ఇది ఓషన్ అనుకుందాం. ఈ ఓషన్లో రెండు ప్లేసెస్ యొక్క సాలినిటీ పర్సెంటేజ్ సేమ్. సో ద పాయింట్స్ దట్ కనెక్ట్ ఈక్వల్ సాలినిటీ, ఇక్కడ సేమ్ పర్సెంటేజ్ సాల్ట్ ఉంది, ఇక్కడ సేమ్ పర్సెంటేజ్ సాల్ట్ ఉంది. సో వీ కెన్ కనెక్ట్ ద లైన్, ఈ లైన్ కనెక్ట్ చేయొచ్చు. సో దాన్ని ఏమంటారు అంటే ఐసోహలైన్ అంటారు. ఐసోహలైన్ అంటే ఏ జాయినింగ్ లైన్ దట్ పాయింట్స్ ఆర్ దట్ కనెక్ట్స్ హ్యావింగ్ సేమ్ డిగ్రీస్ ఆఫ్ సాల్ట్. అంటే దీన్ని మనము తెలుగులో ఏమంటామంటే లవణీయత. అంటే ఈ యొక్క ఐసోహలైన్ అనేటటువంటిది ఒకే లవణీయత ఉన్న ప్రాంతాలను కలిపే రేఖ, ఒకే లవణీయత ఉన్నటువంటి ప్రాంతాలను కలిపేటటువంటి రేఖ. అంటే ఇంగ్లీష్లో ఏం రాయొచ్చు? ఏ జాయినింగ్ లైన్ ఆర్ connecting the same salinity అని రాయొచ్చు. సేమ్ సాలినిటీ అంటే ఏ లైన్ జాయినింగ్ ద పాయింట్స్ ఇన్ ద ఓషన్ హ్యావింగ్ ద సేమ్ డిగ్రీ ఆఫ్ సాలినిటీ. అంటే ఏ జాయినింగ్ లైన్ కనెక్టింగ్ ద సేమ్ సాలినిటీ, ఒకే లవణీయత ఉన్న ప్రాంతాలను కలిపే రేఖ, ఒకే లవణీయత ఉన్నటువంటి ప్రాంతాలను కలిపే రేఖ. అయితే మన దగ్గర చాలా డిఫరెంట్ లవణీయత ఉన్న ప్రాంతాలు ఉన్నాయి, చాలా హైయెస్ట్ సాల్ట్ ఉన్నటువంటి ప్రాంతాలు ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ జాన్ పాండ్ అని ఉంది. సో ఎక్కడ ఉందంటే ఇది అంటార్కిటికాలో ఉంది. ఇట్ ఈస్ లొకేటెడ్ ఇన్ అంటార్కిటికా. 440 parts per thousand ఉంది, 440%. నెక్స్ట్ సెకండ్ వన్ ఈస్ లేక్ రెడ్బా. ఇక్కడ 400 parts per thousand ఉంది, 400 parts per thousand. ఇది ఎక్కడుంది? ఇట్ ఈస్ ఇన్ సెనెగల్ తినే సెనెగల్ కాదండి, ఇట్ ఈస్ లొకేటెడ్ ఇన్ సెనెగల్లో ఉంది. థర్డ్ వన్ ఈస్ లేక్ వాండా. ఇది మళ్ళీ అంటార్కిటికాలో ఉంది. దీని పార్ట్స్ పర్ థౌజండ్ ఎంత అంటే 350 parts per thousand. డాన్ జాన్ పాండ్ అంటార్కిటికాలో ఉంది, 440. లేక్ రెడ్బా 400 సెనెగల్లో ఉంది. లేక్ వాండా అంటార్కిటికాలో ఉంది, 350. ఇది హైయెస్ట్. తర్వాత లోయెస్ట్ చూద్దాం. సో లోయెస్ట్ ఎక్కడ అంటే మనకి బాల్టిక్ సీ. ఇంతకుముందు చెప్పుకున్నాం కదా బాల్టిక్ సీలో అట్లాంటిక్ సీ వాటర్ వస్తుంది కాబట్టి ఇక్కడ ఓన్లీ 10 parts per thousand ఉంది. ఆ తర్వాత హడ్సన్ బే ఫైండ్ అవుట్ చేయండి. హడ్సన్ బే 3 to 15 parts per thousand ఉంటుంది. 3 to ఇవి లోయెస్ట్ సాలినిటీ అంటే తక్కువ లవణీయత ఉన్నటువంటి ప్రాంతాలు బాల్టిక్ సీ, హడ్సన్ బే. ఎందుకంటే ఇక్కడికి స్వచ్ఛమైనటువంటి వాటర్ రావడం, ఎక్కువగా వర్షం కొట్టడం, ఓకే, మంచు కరగడం, ఇవన్నీ చేయడం వల్ల ఇక్కడ తక్కువగా ఉప్పు పర్సెంటేజ్ ఉంటుంది. ఉదాహరణకి మనకి ఈక్వేటర్ ఉందనుకోండి, సో ఈక్వేటర్ దగ్గర ఎక్కువగా ఎండ ఉంటుంది, ఈక్వేటర్ దగ్గర హాట్ ఉంటుంది. మరి సార్ ఎక్కువ ఎండ ఉంటే ఇక్కడ సాల్ట్ పర్సెంటేజ్ ఎక్కువ ఉండాలి కదా అంటే ఈక్వేటర్ దగ్గర మాత్రం సాల్ట్ తక్కువ ఉంటుంది. ఎందుకంటే వాటర్ ఆవిరైన తర్వాత ఇక్కడ ఏం జరుగుతుంది? క్లౌడ్స్ ఫామ్ అవుతాయి. క్లౌడ్స్ ఫామ్ అయిన తర్వాత ఏమవుతుంది? వర్షం కొడుతుంది. సో ఇలా హాట్గా ఉన్నప్పటికీ, ఎక్కువ ఎండ ఉన్నప్పటికీ కూడా ఇక్కడ లవణీయత తక్కువగా ఉంటుంది. ఎందుకంటే వర్షం పడుతుంది, రోజు వర్షం పడుతుంది. ఎక్కడ? ఈక్వేటర్ దగ్గర, భూమధ్య రేఖ దగ్గర రోజు వర్షం పడుతుంది కాబట్టి ఇక్కడ ఎండ ఎక్కువగా ఉంటుంది, వర్షం ఎక్కువగా ఉంటుంది. సో కాబట్టి ఇక్కడ వర్షం ఎక్కువగా కొట్టడం వల్ల ఇక్కడ సాల్ట్ తక్కువ ఉంటుంది. సాల్ట్ పర్సంటేజ్ ఇస్ వెరీ లెస్ ఇన్ ఈక్వేటర్. సో ఇదండి లవణీయత లేదా సాలినిటీ ఆఫ్ ద ఓషన్. మీకు అర్థమైందని ఆశిస్తున్నాను. సో ఒకసారి అయితే చూసుకోండి జాగ్రత్తగా.